ఈరోజు మనం ఆరోగ్య బీమా అదే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మన జీవితంలో ఆరోగ్యం అనేది అత్యంత విలువైన ఆస్తి. కానీ అనుకోని అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు అండ్ హెల్త్ ఎక్స్పెన్సెస్ మన ఆర్థిక స్థితిని క్షీణింపచేయవచ్చు. అందుకే ఆరోగ్య బీమా తప్పనిసరి. ఈ వీడియోలో ఆరోగ్య బీమా అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, దాని ప్రయోజనాలేంటి, అంటే ముఖ్య లక్షణాలేంటి, ఎలాంటి పాలసీ అందుబాటులో ఉన్నాయి, సరైన ఆరోగ్య బీమా ఎలా ఎంచుకోవాలి అనే విషయాలన్నీ కూలంకషంగా చర్చిద్దాం. నమస్తే, దిస్ ఇస్ షేక్ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థిస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఏమిటి? ఆరోగ్య బీమా అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఇది వైద్య ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు, చికిత్స ఖర్చులకు కవర్ చేస్తుంది. సాధారణంగా మనం అనారోగ్యం కలిగినప్పుడు హాస్పిటల్ బిల్లులు చాలా ఎక్కువ అవుతాయి. కానీ ఆరోగ్య బీమా ఉంటే వాటిని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఆరోగ్య బీమా అనేది మీ ఆరోగ్య ఖర్చులను భద్రపరిచే ఒక రక్షణ కవచం. హెల్త్ ఇన్సూరెన్స్ అసలు అవసరం ఏంటి? వైద్య ఖర్చుల పెరుగుదల, వైద్యం అండ్ హాస్పిటల్స్ ఎక్స్పెన్సెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక చిన్న చికిత్స కూడా 50,000 to 1 lakh వరకు ఖర్చు అవుతుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా ఆరోగ్య సేవలు పొందేందుకు బీమా ఎంతో అవసరం. అత్యవసర వైద్య ఖర్చులకు రక్షణ, ప్రమాదాలు, హార్ట్ అటాక్, క్యాన్సర్ వంటి వ్యాధులు అనుకోకుండా వస్తాయి. ఆరోగ్య బీమా ఉంటే ఆసుపత్రుల్లో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ట్రీట్మెంట్ పొందొచ్చు. కుటుంబ ఆరోగ్య భద్రత, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ద్వారా మొత్తం కుటుంబానికి బీమా పొందవచ్చు. వృద్ధులు, పిల్లలు అందరికీ వైద్య రక్షణ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 80D ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆరోగ్య బీమా పై మీరు ట్యాక్స్ మినహాయింపులు పొందవచ్చు. 60 years లోపు ఉన్న వారికి 25,000, 60 పై పడిన వారికి 50,000 రూపీస్ వరకు మినహాయింపు పొందవచ్చు. అందుకే ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి తప్పనిసరి. హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే హాస్పిటల్ బిల్లులు పూర్తిగా కవర్ అవుతాయి. హెల్త్ చెకప్స్ ఉచితంగా పొందొచ్చు. క్యాష్లెస్ ట్రీట్మెంట్, హాస్పిటల్స్లో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్, ట్రీట్మెంట్ ముందు తరువాత అయ్యే ఖర్చులకు కూడా భద్రత ఉంటుంది. అంబులెన్స్ ఛార్జెస్, మెడిసిన్ కాస్ట్స్ కూడా కవర్ అవుతాయి. విదేశీ వైద్యం కొంత మేరకు కవర్ చేసే పాలసీస్ కూడా ఉన్నాయి మన దేశంలో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏ ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా మెరుగైన వైద్యం పొందొచ్చు. ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి? ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక వ్యక్తికి మాత్రమే కవర్ చేసే పాలసీ. యువకులకు ఒక్కరి ఆరోగ్య రక్షణ కోసం ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ, మొత్తం కుటుంబానికి ఒకే పాలసీ. తల్లిదండ్రులు, పిల్లలు వారికి ఒకే బీమా సమిష్టి పరిమితితో ఉంటుంది. కార్పొరేట్ హెల్త్ పాలసీ, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే ఇన్సూరెన్స్. ఇది తక్కువ కవరేజ్ కలిగి ఉంటుంది. అందుకే అదనంగా ఒక్క వ్యక్తిగత పాలసీ ఉండడం మంచిది. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్, 60 years పైన పడిన వారికి ప్రత్యేక బీమా. ఎక్కువ ప్రీమియం ఉంటుంది కానీ మంచి కవరేజ్ అందిస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ కవర్, హార్ట్ అటాక్, క్యాన్సర్, కిడ్నీ డిసీజ్ వంటి వ్యాధులకు ప్రత్యేక కవరేజ్ ఉంటుంది. దీంట్లో ఒకేసారి భారీ మొత్తంలో లంసం చెల్లించబడుతుంది. ఏదైనా క్రిటికల్ డిసీజ్లో ఐడెంటిఫై చేసినప్పుడు మొత్తం అమౌంట్ పే చేయబడుతుంది. మీ ఆరోగ్య అవసరాన్ని బట్టి సరైన బీమా ఎంచుకోవాలి. సరైన ఇన్సూరెన్స్ పాలసీ ఎలా చూస్ చేసుకోవాలి అంటే కవరేజ్ కనీసం 5 to 10 lakhs పాలసీ అయి ఉండాలి. క్యాష్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్, ఎక్కువ ఆసుపత్రుల్లో అమలు అయ్యే పాలసీ కావాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, కంపెనీ 95% పైన క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తుందా లేదా చూడాలి. వయసు పరిమితి అండ్ పాలసీ పునరుద్ధరణ, జీవితాంతం రెన్యువల్ ఉండే పాలసీ ఎంచుకోవాలి. మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్, ఏ వ్యాధులకు కవరేజ్ ఇవ్వట్లేదో తెలుసుకోవాలి. భద్రత అండ్ ఆరోగ్య భవిష్యత్తు కోసం సరైన బీమా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమైన ఆరోగ్య బీమా కంపెనీస్ ఇండియాలో, మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా. అత్యుత్తమైన ఆరోగ్య బీమా కంపెనీస్ ఏంటంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, HDFC ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్, ICICI లాంబార్డ్
నబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్, అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ మొదలగునవి ముఖ్యమైన కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి. ఫిర్యాదుల రేటు తక్కువగా ఉండి క్లెయిమ్ సెటిల్మెంట్ రేటు ఎక్కువగా ఉన్న కంపెనీలు ఎంచుకోవడం అన్ని రకాలుగా ఉత్తమం. ఆరోగ్య బీమా తీసుకోవాలా లేదా అనే దాని గురించి తెలుసుకునే ముందు ఓ చిన్న విన్నపం. పైన కనబడుతున్న నంబర్స్కు కాల్ చేసి మా టీంతో కనెక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించి మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ని సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ మన భవిష్యత్తును భద్రతగా ఉంచే ఒక ముఖ్యమైన పెట్టుబడి. మీరు మీ కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం పొందాలంటే తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండవచ్చు, కానీ వాటికి ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆరోగ్య సురక్షితం, కుటుంబ భద్రత. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.